ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు జయశ్రీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో నేను ఎక్కువగా యూజ్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ని రీపర్చేస్ చేస్తా కదా, మళ్ళీ మళ్ళీ కొనే ప్రొడక్ట్స్, అవి నేను మీతో షేర్ చేస్తాను. వాటి బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎలా యూజ్ చేస్తారు, అన్ని డీటెయిల్స్ చెప్తానండి. మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు కావాలి అంటే కనుక లింక్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు కూడా తీసుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా పదండి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మెస్సెలర్ వాటర్ అండి. నేను ఎక్కువగా యూజ్ చేసేది 3 బ్రాండ్స్ ఉన్నాయి. సో వీటిల్లో అయితే సింపుల్ బ్రాండ్ది ఎక్కువగా రీపర్చేస్ చేస్తూ ఉంటాను. సింపుల్ మెస్సెలర్ వాటర్ ఏంటంటే కొంచెం జెంటిల్గా ఉంటాయి, కళ్ళు నాకు తొందరగా ఇరిటేట్ అవుతూ ఉంటాయి, సో డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకైతే ఇది చాలా జెంటిల్గా ఉంటుంది, మంచి హైడ్రేషన్ ఇస్తుందండి. మెస్సెలర్ వాటర్ అనేది ఓన్లీ మేకప్ వేసుకున్నప్పుడే కాదు, మనం సన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవాలన్నా లేదా స్కిన్ కేర్ రిమూవ్ చేసుకోవాలన్నా కానీ హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫేస్ మీద ఉన్న డర్ట్ మొత్తం రిమూవ్ చేసుకోవడానికి మెస్సెలర్ వాటర్ యూజ్ చేయొచ్చు. నేను మేకప్ చాలా తక్కువ యూజ్ చేస్తాను. ఈరోజు కూడా ఓన్లీ క్రీమ్ అప్లై చేశాను, జస్ట్ లిప్ బామ్ అప్లై చేశాను అంతే, టింటెడ్ లిప్ బామ్. సో అంతే అనమాట. నేను ఎక్కువ స్కిన్ కేరే తీసుకుంటాను. మన స్కిన్ హెల్దీగా ఉండాలి అన్నా మన స్కిన్ మీద ఫస్ట్ ఉన్న డర్ట్ పోవాలి కదా, అందుకని మెస్సెలర్ వాటర్ యూజ్ చేస్తాం. సో నేనైతే ఎక్కువగా రీపర్చేస్ చేసేది సింపుల్ బ్రాండ్ నుంచి అండి. ఇది చాలా బాగుంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది, అండ్ మనకి ఏంటంటే ఎక్కువగా బ్లాకేజెస్ అవ్వకోకుండా ఉంటాయి, పోర్స్ అన్నీ క్లాగ్ అవ్వకోకుండా ఉంటాయి దీనివల్ల. సో ఫస్ట్ దీంతో మొత్తం క్లీన్ చేసేసుకుని తర్వాత ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. సో మీకు ఏంటంటే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువగా అనిపించింది అంటే కనుక గార్నియర్ మెస్సెలర్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. అది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. నేను అది కూడా యూజ్ చేస్తాను, కాకపోతే ఎక్కువగా రీపర్చేస్ చేసేదైతే ఇది. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్స్ అన్నీ నేను అమెజాన్లో తీసుకున్నాను. ప్రొడక్ట్ లింక్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ 2 ప్రొడక్ట్స్ కూడా ఫాక్స్టైల్ బ్రాండ్ నుంచి అండి. ఫాక్స్టైల్ బ్రాండ్లో ఈ మధ్యన చాలా బాగుంటున్నాయి ప్రొడక్ట్స్ అయితే. నాకు ఇష్టమైన ప్రొడక్ట్స్ అయితే 3 ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసరికి ఓవర్ నైట్ మాస్క్ అనమాట, గ్లైకాలిక్ యాసిడ్ మాస్క్. ఇదేంటంటే 4% గ్లైకాలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన ఫేస్కే కాదు, ఎల్బోస్ దగ్గర నలుపున్నా లేదంటే అండర్ ఆర్మ్స్ దగ్గర నలుపున్నా, నెక్ బ్లాక్గా ఉంటుంది, ఆ ప్లేస్లో కూడా అప్లై చేసుకోవచ్చు. నార్మల్ మాస్క్ లాగా మన ఫేస్కి అప్లై చేసుకుని 10 మినిట్స్ తర్వాత తీసేయటం అలా అవసరం లేదు. జస్ట్ ఫేస్కి ఏంటంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ మాస్క్ అప్లై చేసేసుకోవాలి. జస్ట్ కొంచెమే తీసుకోండి. ఫేస్ క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటామో అలా ఫేస్ మొత్తానికి, లేదంటే మీ మోచేతుల దగ్గర, నెక్ దగ్గర ఎక్కడ బ్లాక్నెస్ ఉంటే అక్కడ అప్లై చేసుకుని నైట్ మొత్తం అలా ఉంచేసుకోవచ్చు. మార్నింగ్ వాష్ చేసుకోవడమే అండి. ప్యాక్ లాగా అప్లై చేసుకోవసరం లేదు, క్రీమ్ లాగా అప్లై చేసుకోవాలి. ఇది మీరు ఎవ్రీడే యూస్ చేయకూడదు, వారానికి 2 సార్లు యూస్ చేస్తే సరిపోతుంది. మీ నెక్ కానీ లేదా హ్యాండ్స్ కానీ మరీ బ్లాక్గా ఉన్నాయంటే 3 టైమ్స్ యూస్ చేయొచ్చు. ఫాక్స్టైల్ బ్రాండ్లో నాకు సీరమ్స్లో బాగా ఇష్టమైంది రెటినాల్ సీరం అండి. రెటినాల్ మనం నైట్ టైం యూజ్ చేసుకోవాలి. ఈ సీరం మనం నైట్ టైం యూజ్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ మాస్క్ చెప్పాను కదా, అది యూజ్ చేయకూడదు, ఓన్లీ ఈ సీరం యూజ్ చేయాలి. ఇదేంటంటే రెటినాల్ ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు తక్కువ కాన్సన్ట్రేషన్లో యూజ్ చేయాలి, అండ్ కొంచెం యూజ్ చేస్తే సరిపోతుందండి. పీ సైజ్ అమౌంట్ అంటాం కదా, కొంచెం యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది మనం అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఫైన్ లైన్స్, రింకిల్స్ ఉన్న వాళ్ళకి, లేదంటే స్కిన్ డల్గా డార్క్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. 0.5% రెటినాల్ ఉంటుంది, బిగినర్ ఫ్రెండ్లీ రెటినాల్ కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అయితే. మీరు నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి, మార్నింగ్ యూజ్ చేయకూడదు. ఈ సీరం వచ్చేసరికి చాలా జెంటిల్గా ఉంటుందండి. ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు. సో మీకు ఏంటంటే ఎక్కడైనా ఫైన్ లైన్స్ వస్తున్నా, లేదంటే అన్ఈవెన్ స్కిన్ ఉన్నా, లేదంటే అండర్ ఐ ఏరియాలో చక్కగా అప్లై చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఈ పార్ట్లోనే అప్లై చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తానంటే డాట్స్ పెట్టేసేసుకుని కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్లో డాట్స్ పెట్టుకుంటాను. కొంచెం మచ్చలు ఉన్న దగ్గర లేదా ఫైన్ లైన్స్ ఉన్న దగ్గర, డ్రైగా ఉంటుంది స్కిన్, ఆ ప్లేస్లో పెట్టేసి తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట. దీనివల్ల ఈవెన్గా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఫాక్స్టైల్లోనే ఫేస్ మాస్క్ ఒకటి ఉంటుందండి, డీటాన్ ఫేస్ మాస్క్. చాలా బాగుంటుంది. ఈ మాస్క్ అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది, అంత బాగుంటుంది. మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అయితే చాలా తొందరగా క్యూర్ చేస్తుంది. మీలో ఎవరికైనా ఎక్కువ ట్యాన్ ఉండి ఎక్కువ బయట తిరిగే వాళ్ళైతే, ఎస్పెషల్లీ మెన్, చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చు, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది కూడా సూపర్ ప్రోడక్ట్. నేను ఎక్కువగా ప్లమ్ బ్రాండ్లో రీపర్చేస్ చేసేది మాత్రం ఈ 2 ప్రొడక్ట్స్ ఎక్కువ రీపర్చేస్ చేస్తాను. బాడీ ఆయిల్స్ అండి.
బాడీ ఆయిల్స్ అయితే చాలా బాగుంటాయి. ఒకటి వెనీలా అండ్ ఇంకొకటి హవాయి అండ్ రుంబా అండి. మీకు బీచ్ వైబ్స్ అలాగే ఫ్రేగ్రెన్స్ అలాంటివి ఇష్టం ఉన్నాయనుకోండి, మీరు హవాయి అండ్ రుంబా తీసుకోండి, బాగుంటుంది, మీకు సెట్ అవుతుంది. హవాయి అండ్ రుంబా ఏంటంటే డ్రై స్కిన్ టు వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే ఫేస్ అంతా నార్మల్గానే ఉంటుంది కానీ బాడీ వచ్చేసరికి డ్రైగా ఉంటుంది. అలాంటి వాళ్ళు హవాయి అండ్ రుంబా తీసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి వెనీలా అండి. వెనీలా నా ఫేవరెట్, స్మెల్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇదేంటంటే మనకి ఆయిల్ జిడ్డుగా అనిపించదు. అండ్ మనం ఏంటంటే అప్లై చేసుకున్నప్పుడు ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది, మాయిశ్చరైజింగ్గా ఉంటుంది డే మొత్తం. మీకు ఏంటంటే వెనీలా ఫ్రేగ్రెన్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే, స్వీట్ ఫ్రేగ్రెన్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మాత్రం వెనీలా తీసుకోండి, చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఇది. ఇది కూడా అంతే, మనకి ఏంటంటే ఇన్స్టెంట్ హైడ్రేషన్ ఇస్తుంది, నాన్ స్టిక్కీగా ఉంటుంది. ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. మీకు ఎక్స్ట్రీమ్గా డ్రై స్కిన్ ఉన్నా కానీ హ్యాపీగా యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. మన స్కిన్ని సాఫ్ట్గా నరిషింగ్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. నేనేం చేస్తానంటే బాత్ చేసి వచ్చిన వెంటనే జస్ట్ ఎక్కువ అవసరం లేదు, ఒక 3 డ్రాప్స్ తీసుకుని హ్యాండ్స్ మొత్తానికి అప్లై చేసుకుంటాను, ఇంకొక 3 డ్రాప్స్ తీసుకుని ఫీట్ మొత్తానికి అప్లై చేస్తాను, సరిపోతుంది. చాలా బాగుంటుందండి. జస్ట్ బాత్ చేసి వచ్చిన తర్వాత ఈ ఒక్క స్టెప్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఎక్స్ట్రాగా మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఇంకా బాగుంటుంది. నెయిల్స్కి వచ్చేసరికి నేను ఇప్పుడు పర్టికులర్గా చూపించే నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న ప్రతిసారి చాలామంది అడుగుతారండి. అందుకే ఈ వీడియోలో కూడా నేను అది ఇంక్లూడ్ చేశాను. సో ఇది వచ్చేసరికి నేను ఫేసెస్ కెనడా నుంచి తీసుకున్నాను. నేను ఎక్కువ నెయిల్ పాలిషెస్ వచ్చేసరికి ఫేసెస్ కెనడా నుంచే తీసుకుంటా, క్వాలిటీ బాగుంటాయి కొంచెం. అండ్ ఏంటంటే మనకి కలర్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది, డీసెంట్ కలర్స్ ఉంటాయి, ఎతుక్కుంటే చాలా బాగుంటాయి అన్నమాట కలర్స్. నేను ఎక్కువగా యూస్ చేసేది బీచ్ రోజ్ అండి, చాలా బాగుంటుంది. ఈ షేడ్ ఏంటంటే మనకి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. అన్ని షేడ్స్, ఐ మీన్ మీ స్కిన్ టోన్ ఏదైనా కానీ అందరికీ సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇందులో ఏంటంటే మంచి షైన్ ఉంటుంది కానీ అలానే మరి చటాక్ మనకి కనిపిస్తూ ఉండదు, చాలా డీసెంట్గా కనిపిస్తుంది. సో నేనైతే ఈ నెయిల్ పాలిష్ ఎక్కువగా రీపర్చేస్ చేస్తూనే ఉంటాను, అందుకే రికమెండ్ చేస్తున్నాను. నేను ఈ నెయిల్ పాలిష్ ఎప్పుడు వేసుకున్న బయట అడుగుతారు, వీడియోలో వేసుకున్న అడుగుతారు, అందుకే చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను వేసుకున్న నెయిల్ పాలిష్ వచ్చేసరికి 2 షేడ్స్ నేను కలిపి చేసిన షేడ్ అనమాట ఇది. సో లైట్ జస్ట్ వైట్ నెయిల్ పాలిష్ ఉంటే అది కొంచెమే ఉందని చెప్పి దానిలో పింక్ కలర్, ఇది కూడా ఫేసెస్ కెనడావే, సో కొంచెం పింక్ కలర్ యాడ్ చేసి నేను ఇది చేశాను అనమాట. నేను ఎక్కువగా యూస్ చేసేది అయితే మాత్రం ఆ షేడ్ అండి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీకు కావాల్సింది మీరు లింక్ క్లిక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. లేదు నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ నేను ఒకటే లింక్లో కూడా యాడ్ చేసి ఉంచాను, మై హాల్ స్టోర్ లింక్ అని ఉంటుంది. ఆ ఒక లింక్ క్లిక్ చేసినా నాకు ఇప్పుడు దాకా నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నిట్లో నాకు నచ్చినవన్నీ నేను అక్కడ స్టోర్ చేసి ఉన్నా, ఇంక్లూడింగ్ క్లోదింగ్. నాకు నచ్చిన టాప్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా అందులోనే ఉంటాయి. మీరు ఎవరైనా తీసుకోవాలన్నా చెక్ చేయాలన్నా ఆ లింక్ క్లిక్ చేసి లాస్ట్ లింక్ చూడొచ్చు, మీకు నచ్చినవి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నారు అనేది కూడా చెప్తే నేను ఆ వీడియో షేర్ చేస్తాను. సో ఇంకొక మంచి వీడియోతో రేపు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.